సినిమా రంగంలోని విశేషాలు, వింతలు, చీకటి బతుకులు. చీకటి బతుకులు అంటే లేనిది ఉన్నట్టు, ఉన్నది కనపడకుండా బతికేటట్టని, అంతేగాని ఇంకొకటి కాదు. వాటి గురించి ఎన్ని చెప్పుకున్నా, ఎన్నిసార్లు మాట్లాడుకున్నా కొత్తవి మిగులుతూనే ఉంటాయి, వస్తూనే ఉంటాయి. ఈ క్రమంలో ఒక స్టార్ హీరో దాదాపు ఒక 130 కోట్ల బడ్జెట్తో సినిమాని తీస్తే ఆ హీరోకి అప్పట్లో ఆ బడ్జెట్ చాలా ఎక్కువ. 7 ఏళ్ల క్రితం, 7 ఏళ్ళు కాదు 10 ఏళ్ళు అయింది, 10 ఏళ్ల క్రితం. అయినా సరే సినిమా రిలీజ్ చేసాడు. అట్టర్ ఫ్లాప్ అయింది, డిజాస్టర్ అయింది. మన హీరో గారు ఏం చేశారంటే, నా రెమ్యూనరేషన్ నాకు ఇవ్వాల్సిందే అని అప్పటిదాకా ఆయనకు 25 కోట్లు ఇచ్చేవాళ్ళట. నాకైతే తెలియదు, మరి ఇది నిర్మాత గారు చెప్పారని చెప్పి ఒక ట్విట్టర్ వీడియో ద్వారా తెలిసింది. 45 కోట్లు వసూలు చేశాడట. ఆ సినిమా పేరు పులి. ఈ పులి పేరుతో దాదాపుగా వచ్చిన సినిమాలన్నీ ఫ్లాపే దాదాపుగా. పులి, ఈ పులి తమిళ పులి. ఈ పులిలో హీరోయిన్ విజయ్, హన్సిక, హీరో విజయ్, శ్రీదేవి గారు కూడా ఉన్నారు ఇందులో. బాహుబలి ఆ టైం తర్వాత వచ్చిన సినిమా కావడంతో ఇదేంటరా కొద్దిగా బాహుబలి టైప్లో తీసాడే అని కాస్త ఆసక్తి కలిగింది తెలుగు వాళ్ళకి కూడా. ఆ తుపాకీ సమయంలో మనోడికి కాస్త క్రేజ్ పెరిగింది, కానీ పులికి పెద్దగేమీ లేదు విజయ్కి తెలుగులో. అంటే మాస్ ఫాలోయింగ్ అంతగా రాలా. చూద్దాం మంది పులి వచ్చింది లేదు, విజయ్ సినిమా వచ్చిందో చూద్దామని అంతైతే లేదు. ఆ సినిమాకి తెలుగు కూడా డబ్బింగ్ చేయడంతో మనకు కూడా తెలిసింది. లేకపోతే అసలు ఆ పోయిన పోకడికి ఎవరికి తెలిసేది కూడా కాదు. మొత్తం మీద ఆ సినిమా ప్రొడ్యూసర్ కూడా ఎవరో కాదు, చెప్తా, సెల్వకుమార్ అని విజయ్ దగ్గర అసిస్టెంట్గా చానాళ్ళు పనిచేసాడట. ఆయనకు సహాయకుడిగా, పిఏగా ఇలా. ఆ బాధని ఇప్పుడు వ్యక్తం చేస్తున్నాడు ఆయన. ఎవరైనా నేను నా 27 ఏళ్ల కష్టార్జితం మొత్తం పెట్టి తీశాను ఈ సినిమాని, ఎవరైనా కాస్త కూస్త ఆదుకుంటారని చూస్తారు, కానీ ఆ హీరో మాత్రం నన్ను ఇబ్బంది పెట్టాడు. అప్పటికి 25 కోట్లే ఆయన రెమ్యూనరేషన్ అని చెప్పేవాళ్ళు, ఇప్పుడేమో 45 కోట్లు ఇవ్వాల్సిందే అని చెప్పి తీపించుకున్నాడు. అని నిజమే. ఇప్పుడు ఒక హీరో ఎంటబడి అదే పనిగా నేను నీతో తీర్తాను బాసు అని చెప్పేసి హై రేట్లకు అమ్మేసేసి లాభం చేసుకున్నాను అనుకుంటే ఫలితం రివర్స్ అయితే ఇలానే ఉంటుంది కదా. ఎక్కడ 25 కోట్లు, ఎక్కడ 45 కోట్లు? ముందు ఈ సినిమా లాభాల్లో ఆడితే మీకు ఇస్తాను రెమ్యూనరేషన్ మీరు చెప్పినంత అని ఒక అగ్రిమెంట్ అన్నా రాసుకోవాల్సింది కదా. ఈ పులి తాలూకు గాథ వింటే మనకి రెమ్యూనరేషను ఎగ్గొట్టిన నిర్మాతల కథలు తెలుసుకోవాలనిపిస్తుంది. నిర్మాతల రెమ్యూనరేషన్ ఎగ్గొడుతున్నారని తెలిసిన వాళ్ళతోనే పదే సినిమాలు తీయడానికి సినిమా ఇండస్ట్రీకి హితోధికంగా సాయపడి ఒక 100 మంది కార్మికులు లేదంటే 200 మంది కార్మికులు ఒక సినిమా ద్వారా 3-4 నెలలు హాయిగా భోంచేసే స్థితి కల్పించిన సూపర్ స్టార్ కృష్ణ గారి గురించి మాట్లాడుకోవాల్సి. ప్రతి దాంట్లో నేను కృష్ణ గారి ప్రస్తావన చేస్తాను. అది మాకు గర్వం, ఆనందం, టైంపాస్ కూడా, ఇందులో సందేహమే లేదు. అయితే ఈ విజయ్ గురించి ఇప్పుడెందుకు చెప్తున్నాడంటే, ఆయన మనవాడు రాజకీయాల్లో కూడా దిగాడు, వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నాడు, తమిళగా వెయిటర్ కజగం పేరు. సో అతని మీదనే డ్యామేజ్ చేయాలి అన్నప్పుడు ఇలాంటి వాళ్ళందరినీ ఇప్పుడు తెర ముందుకు తోసుకొని పంపిస్తారన్నమాట. ఏదో ఒకటి మాట్లాడు, మనవాడి గురించి బ్యాడ్ మాట్లాడు. అప్పుడు చూసారా, ప్రొడ్యూసర్ని ఇంతగా ఇబ్బంది పెట్టినటువంటి హీరోని ప్రజలు ఎందుకు ఆదరించాలి, ప్రజలకేం ఉరగబెడతాడు అనే ఒక ఫీలింగ్ కలగజేయాలి. ఇదే ఉంటుంది. అంత మాత్రం చేత హీరో విజయ్ ఏదో పెద్ద నిజంగానే అందరిని ఆదుకుంటాడు, ఆడుకోడు అనేం లేదు. ఆయన చేసే కొన్ని పనులు చెత్త పనులు ఉన్నాయి. మన ఎన్ శంకర్ ఉన్నాడు కదా, తెలంగాణకు సంబంధించిన డైరెక్టర్. ఆ డైరెక్టరు కత్తి అనే ఒక సినిమా కథ ఆయనదే. విజయకాంత్కి చెప్తే విజయకాంత్ విజయ్ దగ్గరికి పంపిస్తే అలా ఆ కథను లేపాడు. అందుకనే ఆ తర్వాత కాలంలో ఖైదీ నెంబర్ 150 సమయానికి ముందు దాసనారాయణరావు గారు ఈ కత్తి నాదే అంటే ఆ కత్తిని పూర్తిగా చూసి సానబట్టి ఎస్ ఇది మనవాడిదే అని చెప్పేసి డబ్బు ఇప్పించారు పరిహారంగా, కథ కాపీ కొట్టినాడు. అలాంటి గన్లు, దాని గురించి నేను చాలా రోజుల క్రితం ఒక వీడియో చేసి ఎలా చేశారు అని చెప్పేసి. సైలెంట్గా మురుగుదాస్ దగ్గరికి వెళ్ళడం, ఆ కథ ఆయన మెరుగులు పెట్టేసి ఏముంది ఒకసారి వింటే అవుట్లైన్ కానీ ఇంకొద్దిగా 10 నిమిషాలు కథ చేస్తే చాలు, వాళ్ళు 2 గంటల కథలు అల్లేస్తారు కదా డైరెక్టర్. అలా మురుగుదాస్ కత్తిని బాగా సానబెట్టాడు. దాన్ని తెలుగు తెచ్చుకొని అసలు చిరంజీవి గారితోనే చేయాలనుకున్న సినిమా
తిరిగి మళ్ళీ ఆయన చేయాల్సి వచ్చింది రీమేక్ రూపంలో. అంచేత విజయ్ ఏమి అన్యాయం చేయడు అనే టైప్ ఏం కాదు. అన్ని రకాల శాఖలు ఉన్నాయి మనోడి దగ్గర. కానీ ఇన్స్టాగ్రామ్లో విపరీతమైన ఫాలోయింగ్ ఉంది అతనికి. సింపుల్, ఇన్స్టాగ్రామ్లో అతనికి ఉన్న ఫాలోయర్లు ఓట్లు వేసినా చాలు ఒక మంచి పొజిషన్కి వెళ్తాడు. అలా జరుగుద్దా లేదో తెలియదు. కానీ ఇప్పుడు ఇండస్ట్రీలో కథల గురించి మాట్లాడుకుంటున్నాం కదా, ఇలా రెమ్యునరేషను. ఇప్పుడు ఒక నిర్మాత, పైగా తనకెంతో సహాయపడిన వ్యక్తి, తన దగ్గర పనిచేసిన వ్యక్తి, అంత కష్టార్జితం అంతా డ్యాష్ అయిపోతే రెమ్యునరేషన్ డబల్ చేయాల్సిందే, అనుకున్నట్టుగా ఇవ్వాల్సిందే అంటే దాన్ని ఏమంటారు? హీరో అంటారా? వాళ్ళని నటులు అన్నాం. అందుకనే హీరో అంటే కృష్ణ అది, అంతే. ఏమంటారు? ఇక ఇందులో సందేహమే లేదు. ఇలాంటి దృష్టాంతాలు చాలా ఉంటాయి కృష్ణ గారికి సంబంధించి. ఇప్పుడు చిన్న వీడియోల్లో కూడా చూస్తూ ఉండొచ్చు మీరు. కృష్ణ గారి ప్రస్తావన లేకుండా ముగించరు సినిమా వాళ్ళు, ఎందుకంటే సేలబుల్ ఐటమ్. పాలిటిక్స్లో ఆ 2 పత్రికలు జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడకుండా ఉండాలి అన్నట్లే ఇండస్ట్రీలో కృష్ణ గారి మంచితనాన్ని శ్లాఘించకుండా ఉండరు. బాయ్.